హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం స్కాలర్షిప్ రిలేటెడ్ కొన్ని మ్యాటర్స్ తెలుసుకుందాం. సో అదేంటి అంటే మనకి ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళకైతే సో కొంచెం ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, సో మేము సెట్ డీటెయిల్స్ రాంగ్ అని చూపిస్తుంది, లేదంటే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్గా ఎంటర్ చేసాం, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేసినాం, ఎలా ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అది తెలుసుకుందాం. నెక్స్ట్ పీజీ చేసిన తర్వాత స్కాలర్షిప్ వస్తుందా రాదా అని కొందరికి ఇంకా డౌట్ ఉంది కదా. సో ఆ డౌట్ నేను విత్ ప్రూఫ్స్తో సహా క్లియర్ చేస్తాను. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళది పీజీ చేసిన అమ్మాయి సో బీఎడ్ ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ వచ్చిందా రాలేదా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో బీఎడ్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ పాస్ వెబ్సైట్లో మనం ఎలా చూసుకోవాలి, సో ఏ ఇయర్లో ఎంత వచ్చింది, సో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ స్కాలర్షిప్ ఎక్స్టెండ్ అయిన మ్యాటర్ మీకు తెలిసిందే, మార్చ్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. సో ఆ లోపల మీరు చేసుకోండి. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఈ పాస్ అని మనం సెర్చ్ చేస్తే సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, సో ఇదే అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులోకి వెళ్ళాలి. సో ఈ పాస్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియోలో సో మీకు ఏది తెలియని వాళ్ళకైనా కూడా ఈ పాస్ వెబ్సైట్ ఎలా చూసుకోవడమో తెలుస్తుంది. సో ఈ వీడియో ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే మా ఫ్రెండ్సే ఇంకా రిలేటివ్స్ అయినా కొందరు అడుగుతున్నారు, సో మా స్కాలర్షిప్ ఎంత వచ్చిందో మాకు చూసుకోరావట్లేదు అని. నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా షేర్ చేశాను, బట్ వాళ్ళు చూసుకోరావట్లేదు. సో అందుకని నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నా. సో ఫస్ట్ మీకు ఈ పాస్ ఐడి అనేది నెంబర్ తెలియకుంటే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది అక్కడ వస్తుంది. దాన్ని కాపీ చేసుకుంటే అయిపోతుంది. సో బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ అయిందంట. సో యువర్ అప్లికేషన్ ఐడి అంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది కదా, సో ఆ నెంబరు లేకుంటే మీరు అప్లై చేసినప్పుడు ఒక ప్రింట్అవుట్ ఇస్తారు కదా మీ సేవ వాళ్ళు, సో అది తీసుకొని వెళ్ళండి. సో బీసీ అండ్ ఈబీసీ వాళ్ళకి వచ్చిందంట బయోమెట్రిక్. సో వెళ్ళి మీ సేవలో చేసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదా, సో అది మార్చ్ వరకు మీరు గుర్తుంచుకొని, మార్చ్ 31 వరకు. సో డిసెంబర్ ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్లో వచ్చింది స్కాలర్షిప్. సో నేను అప్పటి నుంచి వీడియో పెడుతూనే ఉన్నాను, సో స్కాలర్షిప్ చేసుకోండి అని. ఇంకా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మార్చ్ వరకు ఉంది కదా అని మళ్ళీ డిలే చేయకండి. సో స్కాలర్షిప్ ఎంత జల్ది చేసుకుంటే అంత మంచిగా. సో నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది ప్రెస్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ అంటే అక్కడ ఫస్ట్ చెప్పిన కదా ఈ పాస్ ఐడిది మీకు తెలియకుంటే అక్కడ తెలుసుకోండి. అదే ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు నెంబర్ వస్తుంది, దాన్ని కాపీ చేయండి, ఇక్కడ పే చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ అని ఉంది కదా, అదంటే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు. అకాడమిక్ ఇయర్ అని అంటే సో ఈ ఇయర్ 23 to 24 ఎంటర్ చేస్తున్నాను నేను, లాస్ట్ ఇయర్ వాళ్ళది చూస్తున్నా కాబట్టి. సో మీరు ఈ ఇయర్ అయితే ఈ ఇయర్ వాళ్ళది చూడొచ్చు. సో ఇయర్ ఆఫ్ పాస్ అంటే మీరు ఎస్ఎస్సిలో ఎప్పుడు పాస్ అయితే అప్పుడు 10th క్లాస్ పాస్ అయిన ఇయర్. నెక్స్ట్ ఎస్ఎస్సి పాస్ టైప్ అంటే రెగ్యులరా ఓపెనా అలా. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ స్టేటస్ కొట్టండి. సో అది చేసినాక చూపిస్తాం మళ్ళీ. సో మీకు ఇట్లా చూపిస్తుంది. సో ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది అని, నెక్స్ట్ డిగ్రీలో ఎంత వచ్చింది అని. సో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నది కాలేజ్కి వస్తుంది. సో నెక్స్ట్ అమౌంట్ తక్కువ కనిపిస్తుంది కదా, ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అంటారు. ఆర్టీఎఫ్ అంటే వాళ్ళకు వస్తుంది, ఎంటీఎఫ్ అంటే మనకు వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యూషన్ ఫీ నాట్ ఎట్ రిలీజ్డ్ అని. ఇప్పుడు మనకి ఫస్ట్ అప్లై చేసినప్పుడు సో ఇల్లు 1 year అయిపోయింది అప్లై చేసి, సో ఒకటొకటి వచ్చేసింది అన్నట్టు. సో ఫస్ట్ లీస్ట్ టు ఫస్ట్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయినాయా అవ్వలేవా అని చూపిస్తుంది మనకు. ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళకైతే సెట్ డీటెయిల్స్ అంటే మీరు సెట్ డీటెయిల్స్ అవి ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ అది మ్యాచ్ అయిందా లేదా. సో అది మ్యాచ్ అయితేనే కదా మనం ఫలానా కాలేజ్కి అని, ఫలానా కాలేజీ అమ్మాయి అని సో అందులో వచ్చేస్తుంది అన్నట్టు. మనం నేమ్ ఎంటర్ చేయగానే మ్యాచ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే సో ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ అయితే మీకు డిసెంబర్ వరకు ఉండే కదా, December 31 లాస్ట్ డేట్ ఉండే. సో January 2nd వీక్ అలా వచ్చేస్తుంది ఎడిట్ ఆప్షన్ అన్నారు. మళ్ళీ ఎక్స్టెండ్ అయింది, మార్చ్ వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి సో అది కరెక్ట్గా ఇప్పుడు వస్తుంది, ఈ టైంలో వస్తుంది ఎడిట్ ఆప్షన్ అని చెప్పలేము. సో March 31 తర్వాత రావచ్చు, లేదంటే ఈ మధ్యలో కూడా రావచ్చు. సో అది కరెక్ట్గా చెప్పలేము, చెక్ చేస్తూ ఉండాలి. సో నేను టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి, టెలిగ్రామ్లో ఎడిట్ ఆప్షన్ రాగానే మీకు ఇంటిమేషన్ ఇస్తాను. సో సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత హార్డ్ కాపీ రిసీవ్డ్ కన్ఫర్మ్డ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో మనము అప్లికేషన్ అదేంటి
స్కాలర్‌షిప్ అప్లై చేస్తాం గదా! అప్లికేషన్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ 2, 3 టైప్ జిరాక్సెస్ తీసుకొని అక్కడ ఇయ్యాలి కాలేజ్‌లో. ఆ కాలేజ్‌లో ఇచ్చాక సో, నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళే చేసేస్తారు. ఈ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మనం ఎడిట్ చేసుకోవాలి. లేకుంటే కాలేజ్ వాళ్ళు చెప్తారు ఎడిట్ చేసుకోండి అని చెప్తారు. లేకుంటే వాళ్ళే ఎడిట్ చేస్తారు. హార్డ్ కాపీ రిసీవ్ అయింది. ఇట్లా ప్రాసెస్ చూపిస్తదన్నట్టు. ఈ 1 ఇయర్‌లో ఈ 6 స్టెప్స్ జరిగినాయి. హార్డ్ కాపీ రిసీవ్డ్ అయింది. సో, నెక్స్ట్ మీ అప్లికేషన్ స్టేటస్ అన్నట్టు. సో, ఎక్కడి వరకొచ్చింది స్కాలర్‌షిప్ అనేది. సో, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ అయిందా? లేకుంటే బ్యాంక్ అకౌంట్ ఎడిట్ ఆప్షనా? సో, థర్డ్‌ది ఇలా కింది నుంచి ఒక్కొక్క స్టెప్ జరుగుతూ అప్లికేషన్ స్టేటస్ అలా జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ ఒక ఫస్ట్ ఇయర్ అంటే ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ ఇయర్. సో, వాళ్ళది నేను తీసుకున్న చూయించడానికి. సో, 5 మంత్స్‌కి శాంక్షన్ అయింది. ఎంత శాంక్షన్ అయిందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! 3,250 ఓన్లీ. సో, స్కాలర్‌షిప్ ఎంతొస్తదని రెగ్యులర్‌గా అడుగుతూనే ఉన్నారు. సో, పిల్ల పుట్టక ముందు కుల్ల పుట్టినట్టు అంటారు కదా! సో, వాళ్ళు ఇంకా అప్లై చేసుడే ఇంకా డేట్ మార్చ్ వరకు ఉంది. అయినా ఎప్పుడొస్తదని అడుగుతూ ఉన్నారు. సో, ఈ 3,250 కూడా శాంక్షన్ అయింది అంతే. సో, 5 మంత్స్‌కి మెస్ చార్జెసే. ట్యూషన్ ఫీ అంటే ఏంటి అంటే మనం చలాన్ కడతాం కదా! సో, బీసీ వాళ్ళైతే హాఫ్ కడతారు. ఇంకా ఎస్సీ వాళ్ళైతే అది టోటల్‌గా పే చేయరు. ఇంకా ఓసీ వాళ్ళైతే టోటల్ కడతారు. అలా ఉంటది గదా! సో, కాలేజ్‌కి రీయింబర్స్‌మెంట్ హాఫ్ వస్తదంటారు గదా! సో, హాఫ్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో, అది మనకు 2 ఇయర్స్ వరకు గూడా రిలీజ్ అవ్వకుంటే మనకు సర్టిఫికేట్ దగ్గర ఆపేస్తారు. మన కాలేజ్ వాళ్ళు ఉంటారు గదా! సర్టిఫికేట్ దగ్గర మీ ట్యూషన్ ఫీ ఇంకా రిలీజ్ కాలేదమ్మా. రీయింబర్స్‌మెంట్ రాలేదు. అది ఒకవేళ మీకు లేట్‌గా వస్తది మేబీ. సో, మీరిప్పుడు మనీ కట్టి తీసుకోండి. ఒకవేళ అదొస్తే మేము ఖచ్చితంగా మీకు చెప్తాము. మీకే ఇచ్చేస్తాము మనీ అని జెప్పి మనీ ఇచ్చే వరకు ఆ సర్టిఫికేట్ ఇవ్వరు. ఏ కాలేజ్ అయినా అంతే. సో, నేను ఒక 2, 3 కాలేజెస్‌లో జూశాను అలానే సర్టిఫికేట్ కోసం ఎళ్ళినప్పుడు. సో, ఇక్కడ మెస్ చార్జెస్ 3,250 అని ఉంది గదా! సో, అది ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్న వాళ్ళదిది. సో, ఇంకా ఈ 3,250 గూడా ఇంకా రిలీజ్ అవ్వలేవు. సో, లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళదిది స్కాలర్‌షిప్ డిసెంబర్‌లో. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. అయినా ఇంకా స్కాలర్‌షిప్ పడలేదు. 3,250 శాంక్షన్ అయింది అని జెప్పి డిసెంబర్‌లోనే మొన్నటి మంత్ డిసెంబర్ ఎండింగ్‌లో ఇలా శాంక్షన్ అయింది అని జెప్పి అమౌంట్ వచ్చింది. ఇది బీసీ వాళ్ళదిది. సో, పీజీ చేసిన అమ్మాయిది స్కాలర్‌షిప్ వస్తదా? రాదా? ఎంతొస్తదనేది గూడా నెక్స్ట్ నేను చూపిస్తాను. సో, ఈ 3,250 గూడా ఇంకా బ్యాంక్‌కి రాలేదు. సో, ఇక్కడ కనిపిస్తది. సో, బ్యాంక్ రిమిటెడ్ డేట్ అని వచ్చింది గదా! సో, ఇక్కడ బ్యాంక్‌లో మనకి క్రెడిట్ అయిపోతే మనకిక్కడ బ్యాంక్‌లోకొచ్చేసిందనేది డేట్ కనిపిస్తది. సో, మనము తీసుకోవచ్చన్నట్టు మనీ. సో, జస్ట్ ఇలా ఆన్‌లైన్ బిల్ అప్‌లోడ్ చేశారు. సో, అంతా మనకొస్తుంది అన్నట్టు. సో, ఇది నెక్స్ట్ చూపిస్తా అన్నా గదా! పీజీ చేసిన వాళ్ళది అని జెప్పి. సో, వీళ్ళు పీజీ చేశారు. సో, ఎంఏ ఇంగ్లీష్ అంటే పీజీ. సో, పీజీ చేసిన తర్వాత గూడా బీఎడ్‌కి స్కాలర్‌షిప్ వస్తుందా? రాదా? అని సో, శాంక్షన్డ్ అండ్ పెండింగ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ అని ఉంది గదా! సో, శాంక్షన్ అయింది స్కాలర్‌షిప్ అనేది. ఇంకా రిలీజ్ అవ్వలేదు. జస్ట్ మన బ్యాంక్‌కి అనేది క్రెడిట్ అవ్వలేదు. సో, అయినా 4 మంత్స్‌కే రిలీజ్ అయిపోయింది. 2,600 అనేది. సో, మనం డేట్ పెట్టుకుంటాం గదా! కాలేజ్ జాయిన్ అయిన డేట్. సో, ఆ డేట్ ద్వారా గూడా ఉంటది. సో, ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా వచ్చాయా? సో, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతది ఏంటి అన్నది. సో, పీజీ వాళ్ళకి స్కాలర్‌షిప్ వస్తుందా? రాదా? అని అయితే మ్యాటర్ క్లియర్ అయిందా? సో, నేను ఇది చూయించలేదు. బట్ చెప్పిన తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి. సో, నమ్మలేరు. అందుకని ఇది చూపించిన. శాంక్షన్డ్ అమౌంట్ 2,600 బట్ ఇంకా బ్యాంక్‌కి క్రెడిట్ అవ్వలేదు అంతే. సో, వీళ్ళకి గూడా ఇలానే స్టెప్స్ ఉంటాయి. సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అయినాయా? నెక్స్ట్ అంటే అప్లికేషన్ ఎక్కడ ఆగిపోయింది అని జెప్పి. సో, బ్యాంక్ అకౌంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర రిజెక్ట్ అయిందనుకో, సో, ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి పోయి మనం మళ్ళీ మన సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటది. సో, అలా ఎవరికీ అవ్వదు. మన కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. సో, శాంక్షన్డ్ అండ్ పెండింగ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ ఫస్ట్ ఇయర్‌ది. సో, ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్‌ది మొన్ననే స్కాలర్‌షిప్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ప్రాసెసింగ్‌లో ఉంది. ఇంకా బయోమెట్రిక్ జేయలేరు. సో, ఈ వీడియో మీకు మంచిగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో, చూయించిన పీజీ వాళ్ళ స్కాలర్‌షిప్ వస్తుందా? రాదా? నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అనేది ఎక్కడ తెలుస్తది? ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ సెట్ డీటెయిల్స్ రిజెక్టెడ్ అంటే అప్పుడు మనం ఎడిట్ చేసుకోవాలి. బ్యాంక్ పాస్‌బుక్ రిజెక్టెడ్ అంటే అప్పుడు ఎడిట్ చేసుకోవాలి. సో, మనకి మనమే ఐడెంటిఫై చేసి నేను మిస్టేక్ చేసేసిన ఎడిట్ చేసుకోవాలంటే అలా రాదు. సో, ఎడిట్ ఆప్షన్ కొందరికే వస్తది. ఇక్కడ తప్పు రిజెక్టెడ్ అయిన వాళ్ళకే ఆ ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతది. ఆ డేట్ ఎప్పుడొస్తది అనేది చెప్పలేము. సో,
లాస్ట్‌కి ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. సో, ఏదో చెప్దాం అనుకోని ఏదో చెప్పేసిన. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.